సో ఆయనకి నథింగ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మీ బీయింగ్ హ్యాపీ. సో హీస్ అ హ్యాపీ పర్సన్, ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యాన్. సో పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఐఎమ్ వెరీ రిలాక్స్డ్. సాంగ్ రీల్ వెరీ షై మ్యాన్. అండ్ మా నాన్నకి ఏంటంటే యూజువల్గా బాగా చదువుకొని ఇట్లా మంచి ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు అంటే ఇష్టం ఆయనకి. ఈజ్ ఆల్సో బీన్ గుడ్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండే. కానీ అన్ఫార్చునేట్గా నాకు సినిమా, యాక్టింగ్, డాన్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది చిన్నప్పటి నుండి. సో బట్ హీ యాక్సెప్టెడ్ ఓవర్ ద టైం. లైక్ వానికి ఇష్టం కాబట్టి చేస్తున్నాడు అన్న ఫీలింగ్నే ఉంటాడు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం హీస్ ఎక్సైటెడ్, అడుగుతాడు అప్పుడప్పుడు ఏం చేస్తున్నావు నెక్స్ట్, ఓ వెరీ నైస్, ఇందులో ఎట్లా చేసినావు, వెరీ గుడ్, ఆ పలానా సీన్లో బాగా చేసావు ఎక్స్ప్రెషన్, ఇట్లాంటివి చెప్తా ఉంటాడు. అది కూడా చెప్పినట్టు చెప్తా ఉంటాడు. బట్ ఐ టేక్ ఇట్. ఓకే, సో స్వీట్. అండ్ కమింగ్ టు యూ అమృత, సినిమా వేరు, మనకి సోషల్ మీడియా వేరు. ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ క్వశ్చన్ అయితే నేను అడగను, కానీ ఆ వేరియేషన్ చూసిన ఫస్ట్ షాట్ మనం ఇంకా ఎక్స్పీరియన్స్ చేసి ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా బాగా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎంటైర్ ఈ క్యారెక్టరైజేషన్ మీకు ఏమి ఇచ్చింది అసలు? నేను యాక్చువల్లీ త్రూ అవుట్ సినిమా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే మాతో చేసిన ప్రతి ఒక్కరు కాస్ట్ ఎవరైతే ఉన్నారో సీన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో చేసేటప్పుడు కెమెరా యాంగిల్స్ కానీ డెలివరీ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇలా నేను చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ హీ గేవ్ మీ లాట్ ఆఫ్ టిప్స్, హీ హెల్ప్ మీ త్రూ అవుట్ ద సినిమా. అండ్ వీ ఆల్ సపోర్టెడ్ ఈచ్ అదర్. ఈ జర్నీలో వీ ఆల్ అంటే దేర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్, వాళ్ళకి తెలిసిన టిప్స్ అప్కమింగ్ వాళ్ళకి చెప్తేనే ఈ జర్నీ స్మూత్గా ఉంటుంది. నోబడి షుడ్ బి సెల్ఫిష్, యూనో, లైక్ నువ్వు నచ్చింది చేసుకొని నేను నచ్చింది చేస్తాను, ఆర్ లైక్ ఐ షుడ్ బి గ్రేట్ ఇన్ దిస్ అన్న అథారిటీ ఎవరు చూపించలేదు. బట్ యా, ఐఎమ్ గ్లాడ్ ఐ ఫౌండ్ దిస్ టీమ్. ఈ అమ్మాయి చక్కగా కూడా మాట్లాడుతుంది. అందులో ఒక సెల్ఫిష్ థింగ్ ఏంటి అంటే, చెప్పు, ఈ అమ్మాయి యాక్ట్ చేస్తే మా సినిమా కూడా బాగుంటుంది, సినిమా బాగుంటుంది, నా సినిమా కూడా బాగుంటుంది. రిలీజ్ కి రెడీగా ఉంది, అది వెళ్ళలేదు. థియేటర్ సినిమా చూడలేదు అమ్మాయి. అంటే నాకు థియేటర్ ఎలా ఉంటుందో ఇప్పటివరకు తెలియదు. అంటే నేను సినిమాలు చూసాను కానీ థియేటర్లో సినిమాలు చూడలేదు. ఓ, అంటే ఎక్కడ? బాగుంబట్టం హైదరాబాద్ అనా? హైదరాబాద్. అవును, ఇక్కడ పుట్టాను కానీ పెరిగింది అంతా భీమవరం. భీమవరం అమ్మాయి అయితే ఫ్యాన్స్ అందరూ రెచ్చిపోతారు. ప్రభాస్ గారు అంత హైట్ ఎందుకు? నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ, నన్ను నేను సినిమాలో చూసుకోవాలి, నన్ను నేను స్క్రీన్లో చూడాలి 70mm అని. థియేటర్కి అంటే ఇనీషియలీ అలా అనుకోలేదు, చిన్నప్పటి నుంచి మరి వెళ్ళకుండా అలా కాదు. బట్ ఇనీషియలీ మై మామ్ డిడ్ంట్ అలౌ us to go to theaters and all. చదువు అని ఈవెన్ స్కూల్లో పిక్నిక్స్కి మూవీస్ తీసుకెళ్తారు, అది కూడా she didn't even allow. బట్ somehow మా అన్న అక్క they used to go. బట్ ఐ వాజ్ ఓన్లీ వన్. నాకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పుడు I took a decision. ఓకే, నా ఫ్యాంటసీ ఏంటంటే 70mm నన్ను నేను చూడాలి. సిన్స్ I never stepped into a theater before. ప్రీమియర్కి I think that was my first time ever been to a theater. అది కూడా నాట్ అన్ యాక్చువల్ థియేటర్ విత్ ఆడియన్స్, కానీ రివైండ్ September 19 నేను వెళ్ళి చూస్తాను అసలు థియేటర్ అంటే ఎలా ఉంటుంది. దట్స్ మై బిగ్గెస్ట్ డ్రీమ్ యాక్చువల్లీ. ఓకే, ఇలాంటి ఫ్యాంటసీలతో కూడా సినిమాలు వస్తే బాగుంటాయి సార్. మీ ఫ్యాంటసీతో పాటు ఈ అమ్మాయి ఫ్యాంటసీ కూడా నిజంగా చాలా బాగుంది. ఆ అమ్మాయి సినిమా అమ్మాయి ఫస్ట్ టైం అసలు థియేటర్ లో చూడడం. వెరీ నైస్. ఓకే, డన్. అయితే మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తాం, మీతో పాటు మేము కూడా సినిమా చూస్తాం. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పి థియేటర్ లో నేను మిమ్మల్ని చూస్తాం. ఇంకా ఏమన్నా ఐ మైట్ క్రై, ఎందుకంటే లైక్ ఆ విజిల్స్ అవి ఎలా చెప్పాలి, సినిమాలు థియేటర్లో చూడలేదు కానీ థియేటర్ని సినిమాలో చూసాను. సినిమా థియేటర్ ఎలా ఉంటుందో ఐ హ్యావ్ అన్ ఐడియా, కానీ ఆ విజిల్స్ అవన్నీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు లైక్ ప్రాపర్ రాగా. సో మీ సినిమా నుంచి మీరు చేదురు కానీ డెఫినెట్లీ. సో బలెంటి వాళ్ళు తీసుకొచ్చారు సార్. ఒకళ్ళేం ఫ్యాంటసీ బాగుంది, ఒకళ్ళేం చూడడం కానీ పడిపోతా ఉంటారు అమ్మాయిలు, బలి పెట్టుకున్నారు. అందుకని మీరే డైరెక్షన్, మీరే ప్రొడ్యూసింగ్ కదా, లక్కీగా మీకు కుదిరారు అట్లా. ఎందుకంటే ఇద్దరు చూడడానికి ముచ్చటగా ఉన్నారు. సో కథ బాగుంటే ఖచ్చితంగా థియేటర్కి సినిమా చూడడానికి వస్తారు. ఈ కాలం జనరేషన్ ఖచ్చితంగా హుక్ పట్టుకోవడానికి మీరు రివైండ్ అని పెట్టారు. మా అందరికి ఉంటుంది అసలు నిజంగా సాయి అన్నట్టు, ఇది చేయకుండా ఉంటే బాగుంటుందేమో, ఈ క్షణంలో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే బాగుంటుందేమో అనేది అందరికీ కొంచెం క్రేజీగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నిజంగా థియేటర్లో వర్కౌట్ అయితే నిజంగా హిలేరియస్ అయిపోతుంది. చూద్దాం. ట్రైలర్ టీజర్ అయితే బాగుంది, అండ్ సాంగ్స్ కూడా సాయి చేత బాగానే డాన్స్ లేపించారే.
సాంగ్స్ కూడా బాగా వైరల్, అంటే సాఫ్ట్వేర్ సాంగ్ వైరల్ అయింది. అవును, సాఫ్ట్వేర్ సాంగ్ వైరల్. కార్తిక్ సాంగ్ కూడా బాగానే వచ్చింది. నాన్నపాటి ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉంది. అవును, సురేష్ గారు బాగా పట్టుకున్నారు సార్ మీరు సురేష్ గారిని. సాయితో మ్యాచ్ చేయాలి అంటే వి నీడ్ సంబడి. హైట్ కూడా సాయితో మ్యాచ్ చేయాలంటే మరి ఎవరిని తీసుకొచ్చినా మిస్ప్లేస్మెంట్ అయిపోతుంది. సో నిజంగా సురేష్ గారు ఈజ్ వెరీ గుడ్ సెలెక్షన్, అంటే కరెక్ట్ గా కుదిరింది మాకు. అండ్ ఈజ్ ఆల్సో వెరీ కమిటెడ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అండ్ తను కూడా టీమ్ మెంబర్ లా కలిసిపోయి గేవ్ us lot of tips on. మేము సినిమా మొత్తం కూడా ఫ్రెష్ గా ఉండాలి, మన కాన్సెప్ట్ ఇంత డిఫరెంట్ గా లేకపోతే ఇంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ కదా, దీనికి కొత్త వాళ్ళు అయితేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది, లేకపోతే వేరే వాళ్ళు ఉంటే మళ్ళీ ఒక వేరే సినిమా టెంప్లెట్ లాగా కనిపిస్తుంది అనుకున్నప్పుడు నేను ఒక్క ఫాదర్ క్యారెక్టర్కి వచ్చేవారు చాలా డైలమాలో ఉండే అనమాట. ఎందుకంటే మంచి పర్ఫార్మర్ కావాలి, అట్ ద సేమ్ టైం చూడంగానే ఆయన పలానా సినిమాలో ఈ ఫాదర్ లాగా చేసాడు అన్నట్టు ఉండకూడదని. అప్పుడు లక్కీగా ఐ డోంట్ నో వాట్ మేడ్ మై డైరెక్టర్ థింక్ దట్ వే, హీ కాస్టెడ్ సురేష్ గారు. అండ్ ఆయన చాలా కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యారు. ఆ పోస్టర్ కూడా చూస్తూ ఉంటే సురేష్ గారిది నాది రీవైండ్ అని నాన్న దానికోసం రిలీజ్ చేసేది. ఇట్ వాస్ లుకింగ్ సో హ్యాపీ. అండ్ మీ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఆ చిన్న బీజియం వరకే టీజర్లో చూపించారు మాకు, మీ ఇద్దరి కాన్వర్జేషన్ వరకే, కాకపోతే చూడడానికి బాగుంది. సినిమాలు ఇంకా బాగుంటుంది. 2-3 సీన్స్ కొన్ని అయితే చాలా బాగుంది, క్యూట్గా ఉంటుంది. నిజంగా ఫాదర్ సన్ యూజువల్గా ఫాదర్ ఫీలింగ్ ఏముంటుంది అంటే వీడండి నాకు చెప్పేది నాకు బుట్టి అన్న ఫీలింగ్ అది ఉంటుందో, అది చాలా క్యూట్ వేలో ఉంటుంది అన్నమాట మా సినిమాలో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు సురేష్ గారు చెయ్యని పాత్ర లేవు సార్, అంటే స్టార్టింగ్ ఆయన జర్నీ నుంచి ఇప్పటి వరకు కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు ఈ మధ్య కాలంలో. కానీ ఒకప్పుడు ఇప్పుడు అంటున్నాం హ్యాండ్సమ్ విలన్స్ వస్తున్నారు, విలన్కి కూడా క్రేజ్. అప్పట్లో ఎవరు చేయని 1వ తారీఖు లేదంటే మిగతా సినిమాలన్నీ కూడా పెద్దరికం కావచ్చు, ఆయన చేసిన క్యారెక్టర్స్ నిజంగా చాలా మంది ఊర్లలో ఆయన వెళ్తే అంట వీడు విలను వీడిని కొట్టాలనే వాళ్ళంట, తిడతానే ఉండేవాళ్ళంట. సో అందుకని చెప్పేసి అంత బాగా రికగ్నైజ్ అయిపోయారు. అండ్ సురేష్ గారు మళ్ళీ ఇలా రావడం ఏంటంటే నిజంగా అన్నిటికీ ప్లస్ అవుతుంది. సో వర్కింగ్ విత్ సురేష్ గారు వాట్ యూ ఫెల్ట్ సాయి? అంటే ఆయన కూడా ఒక రిలేటెడ్ టు లైఫ్ అండ్ రిలేటెడ్ టు యాక్టింగ్ కొన్ని విషయాలు మాట్లాడారు, విచ్ వాజ్ వెరీ నైస్. అండ్ ఇంకోటి యాజ్ మీరు అన్నట్టు ఆయన చాలా క్లాసీ యాక్టర్.